ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఎవరైనా సరే మహర్షుల చేతైనా, సర్పాల చేతైనా, లేదా నాగుల చేతైనా, దేవతల చేతైనా ఎవరి చేత శాపం పొందినప్పటికీ శాపం పొందబడిన శిష్యుణ్ణి, శరణు పొందిన వారిని శ్రీ గురుదేవుడు శాప విమోచనమే గావిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా రక్షిస్తూ ఉన్నాడు. శాస్త్రాలలో మహర్షులు శిష్యులను శాప విముక్తులుగా చేసిన కథలను మనం వినే ఉన్నాము. అంటే త్రిశంకుడు అనేవాడు మరి ముని చేత శపించబడ్డాడు. దేవతల చేత స్వర్గం నుండి కూడా త్రోయబడ్డాడు. అటువంటి వారిని విశ్వామిత్ర మహాముని రక్షించాడు. అలాగే అంబరీషుని కోపం వచ్చినప్పుడు దుర్వాస మహామునిని మహావిష్ణువు తనను శరణుజొచ్చినప్పటికీ కూడా మహాభక్తుడైన అంబరీషునే శరణ పొందమని చెప్పాడు. ఇలాంటి విషయాలు మనం బహుగా తెలుసుకోవాలి. అంతేకాదు అలా తెలుసుకున్నప్పుడే అవి మనకు ఉపయోగిస్తాయి. ఇంకా కూడా శ్రీ గురుదేవుడు దేని నుండి రక్షిస్తున్నాడు అంటే కాలమృత్యు భయం నుండి, అంటే మరణ భయం నుండి కూడా శిష్యుని రక్షిస్తూ ఉన్నాడు. అంతేకాదు అయితే పండితులకు మరణ భయం మిక్కిలిగా మరి ఉంటుంది కాబట్టి అది పండితులకి ఎక్కువగా శరీరం పోతుందేమో అనే భయం ఉంటుంది. ఇటు మహాభయంకర మరణ భయం నుండి నీవు శాశ్వత స్వరూపుడవురా, నీవు మరణించేవాడవు కానే కావు. త్రికాలాల యందు కూడా, అంటే జరిగిపోయిన కాలమునందు, రాబోయే కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు కూడా నీవు ఎప్పటికీ ఉన్నవాడివే అనే దైవిక తెలివిని బోధించి వానిని జ్ఞానస్వరూపునిగా చేస్తూ ఆ శిష్యుని గురువరుడు రక్షిస్తూనే ఉన్నాడు. అంటే శ్రీ గురు మంత్రోపాసకుడు గురువుని ఎవరైతే మంత్రపూర్వకంగా ఉపాసన చేస్తూ ఉంటారో అటువంటి వారు సర్వ శాపాల నుండి, మరణ భయం నుండి విముక్తుడే అవుతాడు అని తెలియవలియు అని ఈ ప్రకారంగా శ్రీ గురు పరమాత్మ రక్షణ మహిమను గురించి నీవు తెలియవలియు అని పరమేశ్వరుడు శ్రీ పార్వతీమాతతో తెలియజేస్తూ అశక్తా హి సురాధ్యాశ్చ హసక్తా మునయస్తదా గురుశాపోపన్యస్య రక్షణాయ చ కుత్రచిత్. అంటే ఏ విధంగా ఉన్నది అంటే వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోను విజ్ఞానుమర్హతి అన్నట్లుగా శిష్యుడు గనక తప్పు చేసినప్పుడు హృదయము వజ్రమొగడం చేత, ఒకవేళ శిష్యుడే తప్పు చేస్తే ఆ తప్పు చేసినప్పుడు శ్రీ గురుదేవుని యొక్క హృదయము కఠినంగా మారుతుంది. అంటే వజ్రము రాయిలాగా మారిపోయి శ్రీ గురుదేవుని యొక్క శాపం తిరిగి, అంటే ఒకవేళ అటువంటి కోపం కానీ శాపం కానీ శిష్యునికి మరి అది తగిలినప్పుడు శిష్యుని పైన అటువంటి గట్టిదైన కఠినమైన ఆగ్రహం వచ్చినప్పుడు తిరిగి గురువు చేత శపింపబడినటువంటి వాడు ఇతరుల చేత తన యొక్క శాప విమోచనం అనేటువంటిది చేసుకోలేడు. అంటే వరులు చేతిప్పడానికి సాధ్యం కాకుండా ఉంటుంది గురువు యొక్క ఆగ్రహం. ఎలాగంటే గురువు యొక్క శాపహతుడైనటువంటి శిష్యుని దేవతలు, మునులు మొదలైన వారు ఎవ్వరూ కూడా రక్షించడానికి సమర్థులు కానే కారు. క్షత్రియులకి మహర్షులు గురువులై ఉంటున్నారు కాబట్టి శమీక మహాముని కుమారుడుకు శృంగి మహాముని యొక్క శాపాన్ని పరీక్షిత్ మహారాజు పొందిన వాడే అయ్యాడు. ఏ విధంగా అంటే గురుశాపహతుడైనటువంటి శిష్యులు గురువు యొక్క కోపానికి లోబడిపోయి గురువు యొక్క ఆగ్రహానికి వశపడిపోయినటువంటి శిష్యుణ్ణి ఏ దేవీ దేవతలు త్రిమూర్తులు సైతం కూడా వారు రక్షించలేరు.
అందువలన అసలు ఎవ్వరూ కూడా మళ్ళీ గురువు యొక్క కోపం నుండి, గురువు యొక్క కోపానికి గురైనటువంటి వాడిని, గురువు చేత శపించబడిన వాడిని వేరే వారు ఎవ్వరూ కూడా రక్షించడానికి సమర్థులు కానే కారు. అయితే మనకి గతంలో క్షత్రియులు అనేటువంటి వారు ఉండేవారు. వారి ద్వారానే పరిపాలన అనేది సాగేది. అయితే అసలు క్షత్రము అనేటువంటి దానికి క్షతాత్రాయతే ఇది క్షాత్ర. ఎవరైతే మరి తప్పు చేస్తూ చేయకూడనివి చేస్తూ ఉంటారో వారిని శిక్షించి మరి శిష్టులను రక్షించేటువంటి క్షాత్రం, తేజస్సు కలిగినటువంటి వారే క్షత్రియులు. కాబట్టి ఈ క్షత్రియులకు ఎవరు గురువులై ఉన్నారు అంటే అటువంటి శౌర్యంతో ఉన్న వీరోచితమైన బల పరాక్రమాలు కలిగి ఉన్నప్పటికీ కూడా, అందుకే వారు మహర్షులైనటువంటి వారే గురువులై ఉండేవారు. అయితే శమీక మహాముని కుమారుడగు శృంగి మహాముని యొక్క శాపాన్ని పరీక్షిన్ మహారాజు పొంది ఉన్నాడు. పరీక్షిన్ మహారాజు అంటే అర్జునుని మనవడు. ఏ విధంగా అంటే అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి బాగా అలసిపోయాడు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నది. దాహంతో మరి దాహం కోసం నీరు దొరుకుతుందేమో అని చుట్టుప్రక్కల కూడా పరిసరాలు వెతికాడు. చాలా డస్సిపోయాడు. సరే, సుదూరంలో ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం చెంతకు వెళ్ళాడు. అక్కడ శమీక మహర్షి అనే ఆయన తన యొక్క సమాధి నిష్టలో ధ్యానమగ్నుడై ఉన్నాడు. అప్పుడు ఇతను వెళ్ళి, ఎవరు పరీక్షిత్ మహారాజు సహజంగా పండితుడు, మరి బ్రాహ్మణులను ఘనంగా పూజించేవాడు, అంతేకాదు పెద్దలను అనుసరించేవాడు, ఆధ్యాత్మిక మార్గమునందే ప్రవర్తిల్లేవాడు, ప్రజానురంజకంగా పరిపాలించేవాడు, అందులో పాండవుల పౌత్రుడు అంటే పాండవుల మనవడు అయినటువంటి పరీక్షిత్ మహారాజు అక్కడికి వెళ్ళి, అంటే ఈ పరీక్షిత్తే కలిని కూడా పారగొట్టినటువంటి వాడు. అంటే కలిదోషం లేకుండా తన రాజ్యంలో అంతా కూడా మరి సుభిక్షంగా చేయగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. ఆ రోజు వేట యొక్క అలసటతోటి దాహమని అడిగి శమీక మహర్షి యొక్క ఆశ్రమం చెంతకు పోయి దాహం అని 3 సార్లు అడిగితే ఆ మహర్షి సమాధి నిష్ఠలో ఉండి ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు ఇతను దాహానికి తట్టుకోలేక పరిసర ప్రాంతాలలో ఎవరూ లేక తను ఏం చేశాడు, వెళ్తూ సరే మరి అని వెళ్తూ ఏం చేశాడంటే, అక్కడ ఒక చనిపోయినటువంటి పాము ఉంది. ఆ పాముని తన యొక్క బాణంతో తీసి ఆ ధ్యాన సమాధిలో ఉన్నటువంటి శమీకుని యొక్క మెడలో వేసేసి తన దారిన తాను పోయాడు. అది చచ్చిపోయిన పాము. సరే, ఆ శమీకునికి ఒక పుత్రుడు ఉన్నాడు. అతనే శృంగి మహర్షి. ఆ శృంగి ఏం చేశాడు అంటే, అతను కూడా మరి తండ్రి నేర్పినటువంటి విద్య, తపస్సు ఇటువంటి దానితో తను కూడా తపోధనం అనేటువంటిది సమకూర్చుకున్నవాడే. అయినా కూడా బాల్యచేష్టలు కాబట్టి వేరే బ్రాహ్మణ బాలురుతో ఎక్కడో కాస్త సుదూరంగా ఉన్నాడు. ఎవరో చెప్పారు, మీ తండ్రి గారి మెడలో ఎవరో పాము వేశారని. అప్పుడు అతను ఆ శృంగి మహాముని తన తండ్రి మెడలో ఉన్నటువంటి ఆ చచ్చిన పాముని, అతనికి పాము వేసినా కూడా శారీరక స్పృహ అనేటువంటిది లేదు. అతను అలాగే ధ్యాన ముద్రలో నిమగ్నమై ఉన్నాడు. అయితే అప్పుడు ఆ పామును తీసివేసి అతను 7వ నాడు చచ్చిపోతాడు అని ఈ తక్షకుని యొక్క కాటు చేత, ఈ యొక్క సర్పజాతి అయిన తక్షకుని కాటు చేత నా తండ్రి గారి మెడలో పాము వేసినటువంటి వాడు 7 రోజుల్లో చనిపోతాడు అని శాపం పెట్టాడు. ఆ పెట్టడం వల్ల ఏమైంది, అయితే దానిని ఎవ్వరికీ కూడా తిప్పడానికి సాధ్యం కాల. ఎందుకు, వారికి తపోధనం ఉన్నది, తపోశక్తి ఉన్నది. ఆ శక్తికి ఎవ్వరూ కూడా త్రిప్పలేరు దానిని. అయితే ఆ పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు అంటే, దానిని తనకు అనుకూలంగా మరల్చుకొని మరి భాగవత కథాసుధ అనేటువంటిది తృప్తిగా పానము చేసి ఆయన ముక్తుడు అయ్యాడు. అది సరే, తర్వాత సంగతి. ఇక్కడ మహర్షుల సంగతికి వస్తే, ఆయన ఇక సుఖ మహర్షి వచ్చాడు. పరీక్షిత్తునికి ఆ విషయం శమీక మహామునికి మెలకువ వచ్చింది.
తండ్రి మరి ధ్యాననిష్ట నుండి వెలుపలికి వచ్చినాక అప్పుడు కుమారుని ద్వారా జరిగినటువంటి తప్పిదాన్ని గ్రహించాడు. వేరే ముని కుమారుణ్ణి పంపించి పరీక్షిత్తుకి తన కుమారుడు ఇచ్చినటువంటి శాప కారణాన్ని, శాప విషయాన్ని తెలియజేయమన్నాడు. సరే వెళ్ళి తెలియజేశాడు. అప్పుడు పరీక్షిత్తు చాలా తొందరపాటుకి తగినటువంటి శిక్ష వేశారు కాబట్టి ఇది సరి అయినదే అని తలంచాడు. ఆ మునుల మీద మళ్ళీ కోపగించలేదు. తలంచి సరే ఈ 7 రోజులలో నేను ఏ విధమైనటువంటి మార్గాన్ని అన్వేషిస్తే నేను మళ్ళీ కూడా మరి దైవిక విషయానికి దూరంగా కాకుండా ఉంటాను అని ఆలోచన చేసి మహనీయులను, పండితులను, మరి మునీశ్వరులను వీళ్ళందరినీ పిలిపించి వారి ద్వారా ఈ యొక్క పారమార్థికమైనటువంటి విషయాలను గురించి ప్రస్తావన చేస్తూ దాని ఎందే కాలం గడుపుతూ ఉండగా ఆయన యొక్క పూర్వపుణ్యవశాత్తు సుఖయోగి అక్కడికి రావడం, ఆయన ద్వారా ఆయన ఒక ఆవుకి పాలు పిండినంతసేపు కూడా ఒక గృహం నందు ఉండడు అనేటువంటిది ప్రతీతి మరి సుఖమహర్షికి. అట్లాంటిది ఆయన ఈ పరీక్షిత్తు యొక్క ప్రార్థనను ఆలకించి సప్తమ దినాలు అంటే 7 రోజులు కూడా శ్రీకృష్ణుని యొక్క మహిమలు, గాథలు, పరమాత్మ తత్వాన్ని గురించి, ఆయన యొక్క అవతార విశేషాలను గురించి తెలియజేసి మరి ఆయనకి జ్ఞానాన్ని బోధించి ఆయన్ని ముక్తుణ్ణి చేసేటువంటి విషయంగా సుఖమహర్షి బోధించాడు. అంటే మహనీయుల యొక్క వాక్కు అనేటువంటిది తప్పదు, దానిని ఎవరు నివారించలేరు. ప్రత్యామ్నాయం ఏదైనా చూసుకోవలసిందే కానీ మరి మహర్షులు, మహనీయులు, మునులు వారి యొక్క శాపం గురించి ఎవ్వరూ త్రిప్పడానికి సాధ్యం కాదు అనే చెబుతూ, అంతేకాదు మరి జనక చక్రవర్తి యొక్క సభలో యాజ్ఞవల్క్య మహాముని చేత శాకల్యుడు శప్తుడయ్యాడు. జనక చక్రవర్తి సభలో మరి ఎప్పుడు కూడా జ్ఞాన సభ అనేటువంటిదే జరుగుతూ ఉంటుంది. ఆ సభలో యాజ్ఞవల్క్య మహాముని ఉన్నారు. ఆయన చేత శాకల్యుడు అనేటువంటి ఆయన్ని శపించవలసి వచ్చింది. ఆ సభలో అనేక రకాలైనటువంటి ఋషి పుంగవులు ఉన్నారు. అది ఉన్నదే జ్ఞాన సభ. ఆ జ్ఞాన సభలో ఉండేటువంటి వారు అందరూ కూడా ఆ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారే, శమదమాదులతో కూడి ఉన్నటువంటి వారే ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ మహర్షి శిష్యులు ఎంతమంది ఉన్నా కూడా ఆ శాకల్యుని యొక్క శాపాన్ని ఎవ్వరూ కూడా త్రిప్పలేకపోయారు. అయితే వారు యాజ్ఞవల్క్య మహాముని గురువైన వైశంపాయనుని యొక్క శాపం పొంది సమస్త వేదాలను కూడా క్రక్కివేశాడు. ఏ విధంగా? ఇక్కడ గ్రక్కడం అంటే మరిచిపోవడం అని. ఇక్కడ వైశంపాయనుని యొక్క శిష్యుడే యాజ్ఞవల్క్యుడు. ఈ యాజ్ఞవల్క్యుని మీద వైశంపాయనునికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆయనని మరి ఏం చేశాడు? ఆయన యొక్క శాపానికి గురి అయ్యి ఈయన ఏ వేదాలనైతే ఔపోసన, అభ్యాసము చేశాడో అటువంటివన్నీ కూడా పూర్తిగా మరిచిపోయిన వాడయ్యాడు. మరి వేదాలు ఎప్పుడైతే మరిచిపోయాడో పూర్తిగా జ్ఞానం అనేటువంటిది లేకుండా పోయింది. తర్వాత మళ్ళీ కూడా ఆయన అయితే మహనీయుల దగ్గర ఉన్నటువంటి ఒక ఉత్తమమైన లక్షణం ఏంటి అంటే, ఒకప్పుడు దానిని తపోభంగం జరిగిన, తపస్సు మధ్యలో విరమించుకున్న, తన కోరికలకు లోబడి తన యొక్క ధ్యాన నిష్టను కొంతకాలం ఆపివేసిన, మళ్ళీ కూడా వారికి వివేకం కలిగినప్పుడు మళ్ళీ అటువంటి తపశ్చర్య అనేది వారు కొనసాగిస్తారు. అది మహామునుల యొక్క మహా గొప్ప లక్షణం. అలాగే ఆయన ఏం చేశాడు? యాజ్ఞవల్క్యుడు తన గురువు వైశంపాయనుని యొక్క కోపము చేత వేదాలు మరిచిపోయినప్పటికీ కూడా, జ్ఞానశూన్యుడైనప్పటికీ కూడా మళ్ళీ సూర్య భగవానుని పట్టుకొని సూర్య భగవానుని ద్వారానే విద్యలన్నీ నేర్చాడు. మళ్ళీ మహావిజ్ఞాన సంపన్నుడయ్యాడు. ఎందుకు? విద్య అనేటువంటిది ఆర్జించే వారి యొక్క సొత్తు. అందుకే దానికి ఆర్జన అంటే సంపాదించడం. దేన్ని? ధనమా, ధాన్యమా, విద్య, జ్ఞానమా, ఏది సంపాదించాలి అని మోటుకున్నాడో దాని ప్రకారం దాన్నే గ్రహిస్తాడు. అలాగే మహావిజ్ఞాన సంపన్నుడయ్యాడు. అంతేకాదు ఇంకా కూడా కర్ణుడు తన గురువైనటువంటి పరశురాముని శాపం చేత మహాసంగ్రామంలో బాణప్రయోగాన్ని మరిచిపోయాడు. ఏ విధంగా? పరశురామునికి అబద్ధం చెప్పాడు. తను బ్రాహ్మణ బాలుణ్ణన్నాడు. అయితే కర్ణుడు క్షత్రియుడు అని తెలిసి ఆయన శాపం పెట్టాడు. శాపం పెడితే ఏమైంది?
అప్పుడు నీకు ఎప్పుడైతే తీవ్రతరమైనటువంటి రణరంగంలో ఉంటావో అప్పుడు నా దగ్గర నేర్చినటువంటి దివ్యమైన అస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి నీకు జ్ఞాపకం రాకుండాగాక నువ్వు మరిచిపోతావు అని చెప్పించాడు. ఆ విధంగానే ఆయన అటువంటి మహాసంగ్రామంలో కౌరవ పాండవ యొక్క ఆ యొక్క రణరంగంలో ఆయన పరశురాముని యొక్క శాపము చేత తను నేర్చినటువంటి విద్యలు మరిచిపోయి దివ్యమైన అస్త్రాల యొక్క మంత్రాలు మర్చిపోయాడు. ఆ విద్య పని చేయలేదు. ఆ బాణప్రయోగం అనేటువంటిది ఎలా ఏ మంత్రాన్ని ఉచ్చారణ చేసి ఈ బాణాన్ని ప్రయోగించాలి అనే విషయాన్ని మరిచిపోయాడు. ఇలాంటివి అంటే మహనీయుల యొక్క శాపాలకు గురైనటువంటి వారు కొందరు మళ్ళీ తిరిగి ఇంకా కొంతమంది మహనీయులను ఆశ్రయించి మళ్ళీ వారి యొక్క పూర్వ వైభవాన్ని పొందినటువంటి మహనీయులు ఉన్నారు. కొందరు అంతటితోనే నశించిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి కథలు అనేవి పురాణాలలో అంతేకాదు ఉపనిషత్తుల్లో కూడా చాలానే ఉన్నవి. ఎందుకు? మహనీయుల ద్వారా పొందినటువంటి శాపాలను మహనీయులు మాత్రమే దానిని త్రిప్పగలరు, కానీ ఏ దేవీ దేవతల వల్ల కానే కాదు అని చెబుతూ అసలు ఇంతకీ కూడా దీని యొక్క సారమేంటి అంటే అందరికీ కూడా గురుదేవుని యొక్క అఖండమైన కృపే ఆధారం. ఆ ఆధారమైనటువంటి ఆ గురుదేవుని యొక్క దయ అనేది లేకపోతే అసలు ఏ ఒక్క విషయము కూడా వాడు ఏ ఒక్క విషయంపై కూడా వాడు పొట్టు సాధించలేడు. అంటే మరి తీవ్రతరమైన శాశ్వతమైన మోక్ష మార్గానికి ప్రయత్నించింది మొదలుకొని కూడా జ్ఞానము సిద్ధించిన తర్వాత కూడా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము అనేది అపేక్షితంగా ఉన్నది. ఏ విధంగా అంటే వాడు మోక్ష మార్గానికి ప్రయత్నించింది మొదలు. అసలు మోక్ష మార్గానికి ప్రయత్నించాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క బోధే కారణము. ఎందుకు? అశాశ్వతమైనది ఎల్లప్పుడూ వస్తూ పోతూనే ఉంటుంది. అంటే ఉండేటువంటిది ఇక్కడ ఒకటే, శాశ్వతమా అశాశ్వతమా. నువ్వు అశాశ్వతమై ఉంటే ఎల్లప్పుడూ దాని యొక్క రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. అదే శాశ్వత వస్తువును నువ్వు అభ్యాసం చేస్తే నీవు శాశ్వతమై ఉన్నప్పుడు నీకు రాకపోకలు అనేవి లేవు, నిలిచిపోతాయి. మరి అటువంటి మనం అశాశ్వతమయ్యే కదా దేహం వచ్చింది అంటే అనేకం పోయినాయి, అనేకం వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉన్నది. ఈ దేహం అనేటువంటిది పోతే మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేహంలో ఉన్నప్పుడు జ్ఞానం అనేటువంటిది ఉన్నప్పుడు ఆ జ్ఞానం ద్వారా శ్రీ సద్గురుమూర్తి యొక్క పాద ఆశ్రయణం ద్వారా శ్రీ గురువు యొక్క జ్ఞాన బోధ ద్వారా శాశ్వతమైనటువంటి వస్తువును గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు ఇక శ్రీ సద్గురుమూర్తి దగ్గరికి వెళ్తాము, ఆయన సన్నిధిని చేరతాము, ఆయన యొక్క కృపకు లోబడతాము. అలా ఆయన అనుగ్రహం అనేది మనపై ప్రసరించింది మొదలుకొని కూడా జ్ఞానం సిద్ధించిన తర్వాత కూడా శ్రీ గురుదేవుని యొక్క మరి కృపచేత మనకు జ్ఞానము అనేటువంటిది సిద్ధించింది. ఆయన బోధించినటువంటి జ్ఞానాన్ని మనం అనుసరించాం, ఆచరించాం. దాని ద్వారా మనకి జ్ఞానము అనేటువంటిది ఏ విధంగా అంటే విజ్ఞానంగా మార్పు చెందింది. ఆ విజ్ఞానంగా మారి ఆ వస్తుతత్వమే మనమే అయినప్పటికీ కూడా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా కోరదగినదే. అంతేగాని దాన్ని ఎప్పటికీ కూడా వదిలివేసేది కాదు. ఈ విషయాలు అన్నీ కూడా సవిస్తరంగా ఈ గ్రంథంలోనే తెలిపి ఉన్నారు. మనం అనేక విషయాలలో ఈ విషయాన్ని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే మొదటనే శ్రీ గురుదేవుని యొక్క దయ తప్పిందో అంతా తప్పినట్లే. అందుకే శ్రీ గురుదేవుని వద్ద చేరినటువంటి శిష్యుడు ఉన్నతమైన శాశ్వతమైన తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనుకున్న సత్శిష్యుడు కులమునభిమానమునుల జగలిగి గురుని చెంత వర్తింపదగదు. శిష్యునకును కులమునభిమానమును సిగ్గు కూలబెట్టి సల్పదగు సేవకింకరు చందమునను. అందుకే నా కులం పెద్దదేను, నేను చాలా అభిమానధనున్నను, ఇటువంటి దేహాభిమానం కానీ దేహానికి అహంకారంతో కూడినటువంటి లజ్జ సిగ్గు కలిగి గురుదేవుని దగ్గర నమస్కారం చేయాలన్నా ఎవరో చూస్తారని తన యొక్క దేహాన్ని వంచటానికి మానసికంగా దాసత్వ భావన అనేది లోపించి ఎప్పటికీ కూడా శిష్యుడైనటువంటి వాడు
ఆ విధంగా చేయనేకూడదు. అందుకే కులమునభిమానమును లజ్జగలిగి గురిని చెంత వర్తింపదగదు శిష్యునకును. ఆ విధంగా ఎప్పటికీ కూడా వర్తించకూడదు. అభిమానము, లజ్జ, కులము ఇటువంటి మొత్తం కూడా వదిలివేసుకుంటేనే సత్యమైన, సమస్థితిలో ఉన్న, సర్వవ్యాపకమైన, ఉన్నది ఒకటే అయిన ఆ పరమాత్మ తత్వాన్ని గురించి తెలియచేసినా కూడా అందుకోగలిగినటువంటి తెలివి మనకు అబ్బుతుంది. అంటే అహంకారపూరితమైన ఈ విషయాలను వదిలివేసినప్పుడే అని చెబుతూ, అంతేకాదు కులమునభిమానమును సిగ్గుగోలబెట్టి మనం దేనినైతే పట్టుకున్నామో, నా కులం అధికమను, నాకు అభిమానం ఎక్కువను, నాకు సిగ్గుగా ఉన్నదను, ఇటువంటి పొరుగు నష్టమను ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటినన్నింటినీ కూడా వదిలిపెట్టుకొని సల్పదగు సేవకింకరు చందమునను ఎల్లప్పుడూ కూడా సేవాభావంతో, దాసుని భావంతో వాడు అటువంటి సేవ చేసి శ్రీ గురుదేవుడు బోధించినటువంటి విషయానికి పాత్రుడు అవ్వాలి అంటే వాడు అటువంటి విషయాన్నే అనుసరించాలి. కానీ ఏ మాత్రం కూడా తనదైనటువంటి దేహాభిమాన అహంకారాలు అనే దానితో చేసినప్పుడు శాశ్వతం కాదు, గురువు యొక్క సమీపానికి కూడా వాడు అనర్హుడే అని చెబుతూ, అంతేకాదు అయితే ఇక ఈ విషయాలన్నీ కూడా మనం ముందుగా తెలియజేసుకునేవే. అట్లాగే మరి ఎవరైతే ఉన్నారో మొదటనే శ్రీ గురుదేవుని దయ తప్పిందనుకో, ఒకవేళ మన పైన శ్రీ గురుదేవుని దయ లేదు, అప్పుడు ఏ విద్య కూడా మనకి పట్టదు, అంటదు. మనం ఎందులో కూడా ఈ శాశ్వతమైన నిజతత్వమునందు మనం ఒక్కడు కూడా ముందుకు వేయలేం. అందుకే శ్రీ గురుదేవుని దయ అనేటువంటిది మనపై తప్పకుండా చూసుకోవాలి. అది తప్పిందో అంతా తప్పిపోయినట్లే. వాడు ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా వాడు బహిష్కృతుడే. శ్రీ గురుదేవుని యొక్క మనసు నుండి వాడు ఎప్పుడైతే బయటపడ్డాడో, ఆ మనసు నుండి బహిష్కరించబడ్డాడో, ఇక వాడు ఏ లోకంలో ఉన్నా కూడా వాడిని బహిష్కరించినట్లే అని చెబుతూ, అంతేకాదు లోకంలో మాతృద్రోహిని ఎవరైనా చేరదీస్తారా? తల్లికి ద్రోహం చేశాడు అని ఎవరికైనా తెలిస్తే వీడుట్టి పరమనీచుడు, వీడు తల్లికే ద్రోహం చేశాడు, మనమెంత అన్నప్పుడు మాతృద్రోహిని ఎవ్వరూ క్షమించనట్లుగానే గురుద్రోహిని కూడా ఎవ్వరూ ఏ లోకంలో, ఏ దేవీ దేవతలు ఎటువంటి లోకాలలో కూడా వాడు క్షమించబడడు అని చెబుతూ, అట్లాగే శ్రీ గురుదేవునికి దూరమైనటువంటి వాడు మహాపాపి అనే తెలియాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు. ఓం తత్సత్.